కళ్ళ ముందు ఒక డ్రామా కనబడుతుంది. ఏమని? ప్రధానికి 1 to 6లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది ఈ లెక్కర దీంట్లో. కానీ ఇవాళ బయట ఉండి కోచింగ్ ఇస్తాడు. వాళ్ళు ఇచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు, అలా జరిగింది, ఇలా జరిగింది. కోచింగ్ సెంటర్ ఏంటి అన్న దగ్గర ఫస్ట్ యాంటీనా లేగల అక్కడి నుంచి ప్రొడక్ట్ చేసుకుని రావాలి కదా ఏంటి అనేది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి క్లోజ్గా ఉండి గతంలో ఆయన కూడా చాలా కేసులకు సంబంధించి అన్నింటిని కూడా ఫేస్. ఇప్పుడు మీకు చంద్రబాబు గారి కేసు కానీ లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు అని శ్రీనివాస్ దగ్గర కదా కాగితాలు అన్నీ ఉన్నాయి. ఫైనల్ దొరికితే పని అయిపోద్దని రోజు ఈ పంచాయతీ కదా మనకి. దొరికాడా? లేడు. ఇవాళ ఇండియాకి రాగానే రెడ్ కార్పెట్. మరి ఇదే పని అప్పుడు చేయలేకపోయారు మరి. అంటే ఏంటి ప్రసాద్ గారు, అంటే ఇక్కడ పాయింట్ కూటమి చాలా క్లియర్ కట్గా ఏం చేయాలి, ఎలా చేయాలి, పార్టీని లేకుండా ఎలా చేయాలి అని దే ఆర్ డిసైడెడ్. ఆల్రెడీ వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంది. కానీ వైసీపీ దగ్గర లేదు. దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఫైట్ చేయాలి అనేది వైసీపీ దగ్గర లేదంటారు. ఫైర్ ఫైటర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మంటలు వస్తే ఎలా కాపాడాలి ముందు ట్రైనింగ్ తీసుకుంటారు. పాగురుకుని వెళ్ళాలా, దుమ్ములు ధూళ్ళు వస్తున్నప్పుడు ఎలాగ వెళ్ళాలి, లేదా పొగ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, అవన్నీ ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఉంటాయి కదా. ఈ ఆల్టర్నేటివ్ మెకానిజం అనేది ఎప్పటికప్పుడు చూడండి, దెబ్బ తగిలితే ఉమ్ము రాసుకున్నట్టే కదా. లీగల్ టీమా కళ్ళ కట్టనట్టు కనబడుతున్నాయి మెజరబుల్ ఫెయిల్యూర్స్. ఓ పక్క బెయిల్ రానప్పుడు మెకానిజం ఏంటి, బెయిల్ వస్తే మెకానిజం ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ మీకు ఇవాళ చెప్తున్నాను, విజయసాయి రెడ్డి ఢిల్లీ లాబింగ్ ఆగిపోయిన తర్వాత పార్టీకి ఆల్టర్నేటివ్ ఏది లేదు. ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేయాలి కదా. నీ సక్సెసే ఆల్టర్నేటివ్తో, దాంతో విజయసాయి రెడ్డితో లాబింగ్తో సక్సెస్. ఇప్పుడు నీకు రీప్లేస్మెంట్ ఎలా ఉంటుందండి? నేను ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తా లోకేష్ గారిని. ఈ విషయంలో ఎప్పుడైతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, ఆయన ఢిల్లీ వెళ్ళి ఏం చేశారు, ఎలా చేశారు, ఒక లాబింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు కదా. డోర్స్ ఓపెన్ అయ్యే లేదా? డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు కంటే హీ విల్ బి ద ఫోర్స్ లాగా ముందుకు వస్తున్నాడు, ప్రొజెక్ట్ చేస్తున్నాడు ప్రతి దాన్ని కూడా. అది తర్వాత విషయం సార్. మీకు ఒక దాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. వెన్ సంబడీ ఈజ్ ఇన్ క్రైసిస్, ఉదాహరణకి ఇక్కడ ఉన్న వృధజంబుకలన్నిటికీ ఎస్ఎస్ మీ ఆగండి అని చెప్పే కదా అతను ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అవును, మీరు ఉండండి నేను చూసుకుంటా అని చెప్పి సైలెంట్గా వెళ్ళొచ్చుడు. ఆయన చేయాల్సింది ఏదో చేసుకున్నాడు. ఫైనల్గా ఎట్లా కొట్ల బెయిల్ వచ్చింది. వాళ్ళకి అప్పుడు చెప్పింది కూడా అదే సమాధానం, నేను చూసుకుంటాను మీకు సంబంధం లేని విషయం అని. అట్లా ఇక్కడ సంబంధం పెట్టుకుని చూసేవాడు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డికి ఆ మోటివ్ లేకుండా పోయిందనేది. మోటివ్ కాదు. ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు అలర్ట్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో గవర్నర్ గారిని కలిశారు, ముఖ్యమంత్రి గారు అండ్ చీఫ్ జస్టిస్ని కలిశారు. డెవలప్మెంట్ సాపాటు రెడీ చేయకపోతే ఇక్కడ కూర్చొని మనమే చెప్తున్నాం. దాని మీద నా ఒక 5 ప్రవచనాలు ఉన్నాయి. అట్నుంచి ఏవి వాళ్ళు ఎందుకు ఏమవుతుందండి, అరెస్ట్ అవుతుందనే సమాధానం వస్తుంది. అరెస్ట్ అవుతే ఎవరైనా అదే కదా. ఇప్పుడు 16 నెలలు అయినా జైల్లో ఉన్నాడు, ఏమైంది అందరికీ తెలుసు ఏమైంది. 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఇమీడియట్ గా ముఖ్యమంత్రి అయిపోలే కదా. అగైన్ హి హస్ టేకెన్ అనదర్ 5 years స్ట్రగల్ అండ్ హి హస్ ప్రూవ్డ్ హిస్ లెథాలజీ. yes what I am అన్నది. దట్ ఈస్ ద లాస్ట్ 10 years పీరియడే కదా అది. ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ప్రూవెన్ రాష్ట్రం విడిపోయింది. ప్రూవింగ్ ఫస్ట్ టర్మ్ అంతా 64 సీట్లతో ప్రూవ్ చేసుకుంటానే నెక్స్ట్ టైంకి 151 ఎదగలిగాడు. ఎదిగిన తర్వాత ఎలా కొడుతున్నారు చూడండి. చంద్రబాబు నాయుడు గారితో మీరు గమనించగలిగితే కాళ్ళు నరికి యుద్ధం చేస్తాడు. కాళ్ళు నరికి యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు వయసు అంటే ఒక్కొక్కరిని. ఇప్పుడు కాళ్ళు నరుకుతారు, అది మీకు తెలియదు, యుద్ధం చేస్తున్నట్టు కనబడుతుంటుంది. నిజంగా బ్యాటిల్లో దిగేసరికి కాళ్ళు ఉండవు. ఇది జరుగుతుంది. ఓకే, దీనికి ప్రిపరేషన్ ఏదంట. ఇప్పుడు ఏంటి మరి దానికి క్లైన్ క్లియర్ అవుతుంది. సాయంత్రం లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు, మోదీతో మీటింగ్ ఉంది. మోదీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏపీలో ఏదో బ్లాస్ట్ జరగబోతుంది, రాజకీయంగా ఏదో జరగబోతుంది అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను సార్, కీడించి మేలించాలా. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మనం ఆ రోజు డిస్కషన్స్లో ఇట్లాగే మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి డిస్కషన్స్లో కూడా నో కాంప్రమైజ్. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మీకు యుద్ధం జరుగుతుంటుంది సార్. మంత్రి దాకా వచ్చి చంపేసిన తర్వాత సైన్యాధిపతి చచ్చిపోయాడు, మంత్రి చచ్చిపోయాడు అన్న దగ్గర రాజుకి ఏముంటుంది సిచ్యువేషన్. మరి జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తాడా ఇవన్నీ? ఇంకేం చేస్తారు? పార్టీ ఉంటుందా అనేది కదా మెయిన్ ఇష్యూ. పార్టీ ఉండడం తర్వాత విషయం సార్. ఇప్పుడు ఫ్రంట్ ఎండింగ్ ఫోర్స్ హీ హ్యాస్ టు మేక్. ఆయనకి ఫోర్స్ లేదు, ఆయన ప్రొటెక్ట్ చేయడానికి ఫోర్స్ లేదు. ఎవరి ప్రొటెక్షన్ అయితే జీరో సార్. నేను ఫస్ట్ డే నుంచి మొత్తుకుంటుంది అదే. ఈరోజు మీరు గమనిస్తే కూడా యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ వార్ ఫీల్డ్, నీ దగ్గర ఆయుధాలు ఉంటాయి, యానిమేషన్ ఉంటాయి, పవర్ ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు యానిమేషన్స్ కాదు కదా,
పవర్ లేనప్పుడు పవర్ లేనప్పుడే ఇవాళ ఉండాలి. క్రిటికాలిటీ ఏంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్లో ఉంటే మీరు నేను సమానం చెప్పచ్చు. స్ట్రైట్ లైన్ మెథడ్ కానప్పుడు ఎప్పుడైతే ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి దగ్గరకు వచ్చిందో ఆల్మోస్ట్ అన్ని బ్లాక్స్ మూసేసినాయి అనుకోవచ్చు. అంతే.